దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. ఈరోజు మరి ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే అంశము నేర్చుకొనిచుండగా నీ కృపను అనుగ్రహించండి. చెప్తుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి ఉన్నట్లుగా అర్థం చేసుకున్నట్టుకు ఉన్నట్లుగా చెప్పుటకు చెప్పింది మా బ్రతుకులు అనుసరించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. మరి ప్రియులారా, మరి ప్రతి బుధవారం ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశము నేర్చుకుంటున్నాము. ఈరోజు కూడా ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో మరి 18వ క్లాసు మరి పిల్లరా, ఈ 18వ క్లాసు యాజకులలో దిద్దుబాటు అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో మరి యాజకులలో దిద్దుబాటు అనే అంశము 18వ క్లాసు మరి నేర్చుకొనిచుండగా మరి పిల్లారా, మరి ఒక వ్యక్తిని గురించి కానీ ఒక సంస్థని గురించి ఒక సంఘమును గురించి చెప్పబడినవి కావు. బైబిల్ ఇలా చెప్తుంది, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఇలా ఉన్నాయి అని చెప్పుటకు మరి క్రీస్తు ప్రేమను బలవంతం చేయడం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను పిల్లారా. మరి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ వీక్షిస్తున్న మీతోని వాక్యం మీ చెరువులోనికి తీసుకురావడానికి, మీతో వాక్యం పంచుకొనడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను పిల్లారా. మరి ఈరోజు ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణ అనే అంశంలో మరి యాజకుల దిద్దుబాటు అనే అంశము నేర్చుకుందాము. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి ధర్మశాస్త్రము పాత నిబంధన కాలంలో మరి యాజకులు ఎవరు ఉండేవారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే యాజకులు మరి లేవీలలో నుంచి యాజకులుగా యాజకత్వం చేసేవారు. మరి ఎలా చేసేవారు వారు? చూడండి పిల్లలు, మరి యాజకులు లేవి అక్రమంలో నుండి వచ్చిన వారు. యాజక ధర్మము జరిగించేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కోడల యొక్కయు మేకల యొక్క రక్తము చేత పట్టుకొని తమ పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు యాజక ధర్మము జరిగించుచు మరి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పించేటివారు. మరి ఇవన్నీ అన్నపానములతో నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన ఆచారములు మాత్రమే. మరి ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో మరి యాజక ధర్మంలో దిద్దుబాటు జరిగింది. యాజకత్వంలో మరి యేసుక్రీస్తు తనకు తానే మరి బలిగాను అర్పణగాను ఒక్కసారే అప్పగించుకున్నాడు. మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. చూడండి పిల్లరా, మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు అని చూడండి పిల్లరా. ఆయన వేరొక గోత్రంలో నుండి మరి చూడండి, మెలికీసెదకు క్రమం చొప్పున యేసుక్రీస్తు మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు అనే మరి లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. మరి లేఖనాలను గురించి మనము క్షుణ్ణంగా లేఖనానుసారంగా మనము ఈరోజు నేర్చుకుందాం పిల్లారా. మరి ఇప్పుడు మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి లేఖనాలను బట్టి మనము ఆత్మ సంబంధమైన సంగతులతో మనం సరిచూసుకోవాలి. మరి పిల్లారా, మరి పాత నిబంధన కాలంలో మరి వారు ఏ విధంగా చేసేవారు? మరి చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రము దిద్దుబాటు కాలం వచ్చే వరకు అమల్లో ఉండును. ధర్మశాస్త్రము దిద్దుబాటు కాలము వచ్చే వరకు అమల్లో ఉండును. మరి ఎలా అమల్లో ఉండును అని లేఖనం చెప్తున్నది అనేది మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం నుంచి
9వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. మనం లేఖనాలు చదువుకుందాము. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. మరి ఆలయనగా మొదటి గుడారము ఏర్పరచబడెను. అందులో దీపస్తంభములను బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. చూడండి పిల్లల, 3వ వచనం 3-4 వచనాలు. 2వ తెర అవతల మరి అతి పరిశుద్ధ స్థలం ఉండెను. అందులో సువర్ణ దీపార్తియు అంతటను బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందాసం ఉండెను. ఆ మందాసంలో మన్నా గల మరి పాత్రయు చిగురించు ఆహారమును చేతికర్రయు నిబంధన పలకలు ఉండెను. దీనిపై కరుణాపీఠంలో కమ్ముకొనుచు మహిమగల కేరూబులను వీటిని గురించి ఇప్పుడు వల్లపడదని మరి గ్రంథకర్త చెప్తున్నాడు పిల్లరా. దీని గురించి ఇప్పుడు వల్లపడదు అంటున్నాడు. ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యము ఈ మొదటి నిబంధన గుడారంలోనికి వెళ్ళుదురు. గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి మొదటి నిబంధన గుడారం ఇంకనూ నిలిచిచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదనియు పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. మరి ఆ గుడారం ప్రస్తుత కాలం ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థంను బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకుడికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పించబడుచున్నవి. ఇవి దిద్దుబాటు కాలము వరకు చూడండి పిల్ల, ఇది ఏమంటుంది, ఇవి దిద్దుబాటు కాలం వచ్చు వరకు విధింపబడి అన్నపానములతో నానా విధములైన ప్రక్షాళనతో సంబంధించిన శరీరాచారములు మాత్రమే అని చాలా చక్కగా లేఖనాల్లో రాయబడ్డాయి పిల్లరా. మరి పై వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే పిల్లరా, మరి మనకేమర్థమవుతుంది? ధర్మశాస్త్రము పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ధర్మశాస్త్రము యాజకులు ఎవరు? లేవీల క్రమంలో నుంచి వచ్చిన వారు, యాజక ధర్మం జరిగించేవారు. వాళ్ళు దేన్ని తీసుకున్నారు? కోడెల రక్తము, మేకల రక్తం చేత పట్టుకొని తమ పాపముల కొరకు ప్రజల కొరకును యాజక ధర్మం జరిగించేవారు. ఇదేంది? సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పించేటివారు. ఇవన్నీ అన్నపాన వస్త్రములు నానా విధములైన ప్రక్షాళనకు సంబంధించిన ఆచారములు మాత్రమే అని చాలా చక్కగా రాయబడ్డది పిల్లరా. మరి ఇవన్నీ ధర్మశాస్త్రము ఆచరించబడు దిద్దుబాటు కాలము వచ్చు వరకు మాత్రమే అమల్లో ఉండును. మరి దిద్దుబాటు కాలము వచ్చిన తర్వాత ఇవి అమల్లో ఉండవు అని ఇక్కడ మనము లేఖనాలను బట్టి అర్థం చేసుకోవచ్చు పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే దిద్దుబాటు ఏ కాలంలో జరగవలెను మనం ఆలోచన చేద్దాం. దిద్దుబాటు ఏ కాలంలో జరగవలెను అనేది మనము ఆలోచన చేసినట్లయితే, 1 యాజక క్రమంలో దిద్దుబాటు జరగవలెను, 2 యాజకత్వంలో దిద్దుబాటు జరగవలెను, ఇంకా మరి బలులు అర్పణల విషయంలో దిద్దుబాటు జరగవలెను, ఇంకా పరిశుద్ధ స్థలంలోనూ దిద్దుబాటు జరగవలెను. మరి లేఖనాలు చూసుకుందాం పిల్లల. ఈ దిద్దుబాటు ఏంటి? దిద్దుబాటు జరిగిన తర్వాత ఈ నానా విధములైన ప్రక్షాళనతో కూడిన శరీరాచారములు కలిగిన ధర్మశాస్త్రము అమల్లో ఉండవు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. ధర్మశాస్త్ర విధులు అమల్లో ఉండవు దిద్దుబాటు అయిన తర్వాత. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి ఇంకా మనము లేఖనాలను బట్టి ఇప్పుడు మనము యాజక్రమంలో జరిగిన దిద్దుబాటును గురించి పరిశీలన చేద్దాం. ఏ విధంగా దిద్దుబాటు జరిగింది? మరి మనం ఆలోచించినట్లయితే యాజక క్రమము దిద్దుబాటు జరగకముందు ఏ విధంగా యాజకులు ఏ విధంగా వచ్చారు అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, దిద్దుబాటు జరగకముందు యాజకులు ఎక్కడికి నుంచి వచ్చారు అనేది మనము లేఖనాలను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే యాజకులు లేవియా క్రమంలో నుండి వచ్చారు. ధర్మశాస్త్రం పాత నిబంధన కాలంలో యాజకులు ఎందులో నుండి వచ్చారు? యాజకులు లేవియా క్రమంలో నుండి వచ్చారని లేఖనాలు చెప్తాయి. చూడండి పిల్లరా, నిర్గమకాండము 28వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది.
లేవీయులు అహరోను కుమారులు యాజకులుట. ఎవరెవరు? లేవీయులు, మరి అహరోను కుమారులు యాజకులు అని లేఖనాలు చెప్తున్నాయి. నిర్గమకాండం 28వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకున్నట్లయితే పిల్లారా, మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోను అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీయును, ఎలియాజరును, తామారును ఇజ్రాయిల్లో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారముగాను చూడండి వారిని గురించి చెప్తున్నాడు. అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. అహరోనునకును యాజకులగునట్లు నీవు అతనిని ప్రతిష్ఠించుము. అతని వస్త్రములు కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయముల అందరికీ ఆజ్ఞ ఇమ్ము. మరి చూడండి, ఆయనకు యాజకుడు అన్నట్లుగా వారికి వస్త్రధారణ కుట్టించుము అని చెప్తున్నాడు. అంతేకాదు, మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే లేవీ కుమారులలో యాజకత్వం పొందువారు ఏ విధంగా ఉన్నారట? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో, మరియు లేవియా కుమారుల నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రాహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద దశమ భాగము పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు. ఎవరు దశమ భాగము? లేవీయులు మరి మిగతా గోత్రాల నుంచి దశమ భాగం పొంది ఉన్నారు అని చెప్తున్నాడు. మరి ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేవారు లేవీయులే. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21వ వచనంలో రాయబడ్డది, ఇదిగో లేవీయులు చేయు సేవ అనగా ప్రత్యక్ష గుడారము యొక్క సేవకు నేను ఇజ్రాయేలీల యొక్క దశమ భాగములన్నింటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. చూడండి, ఇజ్రాయేళ్లకు దశమ భాగము స్వాస్థ్యముగా ఇచ్చి తిని అని చెప్తున్నాడు. అంతేకాదు, యెహోవాకు ధూపం వేయుటకును ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులను గురించి మనం ఆలోచన చేద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, ఎవరిదట ఇది? యెహోవా ధూపం వేయుటకు ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారే పని, ఇంకా నీ పని కాదని రాజునకు ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాం పిల్లరా. మరి ఇక్కడ మనం ఆలోచన చేసినట్టయితే, మా ధర్మశాస్త్ర కాలంలో యాజకత్వం ఎవరు చేశారు? లేవీయుల సంతతిలో వచ్చిన వారు అని లేఖనాలు చెప్తున్నాయి. మరి దిద్దుబాటు జరిగిన తర్వాత మనం ఆలోచన చేద్దాం పిల్లరా. దిద్దుబాటు జరిగిన తర్వాత ఎవరు వచ్చారు యాజకులు అన్నది మనం ఆలోచన చేసినట్టయితే, వేరొక గోత్రంలో, యూదా గోత్రంలో నుంచి చూడండి పిల్లరా, గోత్రంలో నుండి క్రమము నుండి మెల్కీషెదెకు యొక్క క్రమం చొప్పున యేసు ప్రధాన యాజకుడు వచ్చెను. చూడండి పిల్లరా, మరి కొత్త నిబంధన కాలంలో మరి క్రైస్తవులైన మనకు మరి ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వచ్చెను అని లేఖనం చెప్తుంది పిల్లరా. మెల్కీషెదెకు క్రమం చొప్పున క్రీస్తు ప్రధాన యాజకుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడవుటకును తన్ను తాను మహిమపరచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు ఆయన చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. చూడండి పిల్లరా, ఆ ప్రకారమే నీవు మెల్కీషెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడై ఉన్నావని మరి ఒక చోట చెప్పబడి ఉన్నది. చూడండి పిల్లరా, ధర్మశాస్త్ర కాలంలో ఎవరున్నారు? మరి కొత్త నిబంధన కాలంలో మరి యేసుక్రీస్తు మనకు ప్రధాన యాజకుడై ఉన్నాడు, దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు అని లేఖనం చెప్తున్నది. చూడండి పిల్లరా, ఇంకా అంతేకాదు, మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 9-10 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీషెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడిన, మరి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. చూడండి,
నిత్య రక్షణకు కారకుడు ఆయను. ఎవరు అండి? ప్రధాన యాజకుడు అయిన యేసుక్రీస్తు. మరి మనం ఆలోచన చేసినట్లయితే ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు. ఎవరు ఆ యాజకులు? ధర్మశాస్త్ర కాలంలో. కనుక అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడిన మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక్క యాజకుడు వచ్చాడు. వేరొక్క యాజకుడు ఎవరు? ధర్మశాస్త్రం దిద్దుపాటైన తర్వాత యేసుక్రీస్తుని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనంలో రాయబడ్డది. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి అంటూ హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా చక్కగా రాయబడ్డది. 7వ అధ్యాయం 13 నుంచి 16 వచనంలో రాయబడ్డ మాట చాలా చక్కగా రాయబడ్డది. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే మెల్కీసెదెకు పోలినవాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు, కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది. యాలనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున మరి యాజకుడవై ఉన్నావని ఆయన విషయమై సాక్ష్యం చెప్పబడెను. చూడండి మరి మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక్క యాజకుడైన యేసుక్రీస్తుని గురించి రాయబడ్డది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా మరి రెండో మాటగా మరి చూడండి, యాజకులు శరీరానుసారంగా నెరవేర్చబడిన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి నియమింపబడ్డారు. యాజకులు ఎట్లా? శరీరానుసారంగా నెరవేర్చబడు ధర్మశాస్త్రమును బట్టి నెరవేర్చబడ్డారు. మరి ఆలోచన చేద్దాం, శరీరానుసారంగా మరి ఏ విధంగా మరి నియమింపబడ్డారు అనేది మనము లేఖనాలు చూసుకున్నట్లయితే హెబ్రీయుల మరి దిద్దుబాటు జరగకముందు జరిగిన సంగతి చదువుకుందాం పిల్లరా. శరీరానుసారంగా నెరవేర్చబడు ధర్మశాస్త్రమును బట్టి నియమింపబడ్డారట. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15-16 వచనాల్లో రాయబడ్డది. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి మరి ఆజ్ఞను బట్టి ధర్మశాస్త్రమును బట్టి మరి నియమింపబడ్డారు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి అంతేకాదు, మరి దిద్దుబాటు జరిగిన తర్వాత ఏం జరిగింది? దిద్దుబాటు జరిగిన తర్వాత మరి క్రీస్తు ధర్మశాస్త్రమును బట్టి నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడెను. క్రీస్తు ధర్మశాస్త్రమును బట్టి నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడెను. మరి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15 వచనంలో చివరి వచనం చదువుకుందాం పిల్లరా. మరి నాశనం లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడెను. మెల్కీసెదెకు పోలిన వాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు, కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది. చూడండి పిల్లరా, దిద్దుబాటు జరిగిన తర్వాత ఏమైంది, దిద్దుబాటు జరగకముందు ఏమైంది అనేది మనం లేఖనాలు చూసుకుంటున్నాం పిల్లరా. మరి దిద్దుబాటు జరిగిన తర్వాత మరి ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వేరొక క్రమంలో చేరిన వాడే మెల్కీసెదెకు క్రమం చొప్పున అని వ్రాయబడి ఉన్నది అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మరి ధర్మశాస్త్రము బలహీనత మనుషులకు యాజకులనుగా నియమించెను. మరి దిద్దుబాటు జరగకముందు గురించి మనం పరిశీలన చేద్దాం. దిద్దుబాటు జరగకముందు ఏమైంది? మరి ధర్మశాస్త్రము బలహీనత మనుషులను యాజకులుగా నియమించను అని లేఖనం చెప్తుంది పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 27-28 వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. ధర్మశాస్త్రము బలహీనతల మనుషులను యాజకులుగా నియమించెను గాని ధర్మశాస్త్రమునకు తర్వాత చూడండి పిల్లరా, ధర్మశాస్త్రము మనుషుల బలహీనతలను బట్టి నియమింపబడ్డది అని లేఖనాలు చాలా చక్కగా రాయబడ్డది. మరి అంతేకాదు, మరి ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము అనేది లేఖనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. మరి ఈయనైతే మన ప్రధాన యాజకుడై ఉండెను అని మరి దిద్దుబాటు జరిగిన తర్వాత వచ్చిన మరి ధర్మశాస్త్రమును మరి క్రీస్తు ధర్మశాస్త్రమును బట్టి మనము ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రం దిద్దుబాటు అయిన తర్వాత ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని చేత నియమింపబడ్డేది. మరి లేఖనాల్లో రాయబడ్డమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 28 వచనంలో 27 నుంచి చివరి వచనం నుంచి చదివితే మరి చూడు, ధర్మశాస్త్రము తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక
ఈయన మన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకును తమ ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడో. అందుకోసమే తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే మరి ఈ పని ముగించెను. చూడండి, ధర్మశాస్త్రము మాటి మాటికి బలులు అర్పించేది, కానీ కొత్త నిబంధన కాలంలో మరి యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు వచ్చినప్పుడు ఒక్కసారే తను తాను మరి ఈ పని ముగించెను అని లేఖనాల్లో రాయబడ్డది. మరి నాశనము లేని శక్తిని బట్టి నియమించబడ్డది. ఎబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడ్డది, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడెను అని లేఖనాల్లో రాయబడ్డది. మరియు ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15-16 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము బట్టి కాక, అంటే ధర్మశాస్త్రము శరీర సంబంధమైన వాటి గురించి నియమింపబడ్డది కాక, మరి నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీషెదను పోలిన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విషేదమై ఉన్నది అని లేఖనాల్లో రాయబడ్డది. చూడండి, వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి, మెల్కీషెదకు క్రమము చొప్పున వచ్చిన వాడైన ఏ యాజకుడు వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తి గలవాడై ఉన్నాడని లేఖనాల్లో రాయబడ్డది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారికి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి బ్రదర్, దేవుని యొద్ద వచ్చుటకు విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తి గలవాడై ఉన్నాడు అని లేఖనాల్లో రాయబడ్డది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, యాజకుల మరణము పొందుట మరి ధర్మశాస్త్రమును బట్టి, ధర్మశాస్త్ర కాలంలో యాజకులు మరణించేవారు, తర్వాత యాజకులను నిర్మించే మరి ఏర్పరిచేవారు, మరి ఎల్లప్పుడూ సాధ్యం కాలేని ధర్మశాస్త్రంలో యాజకులను గురించి మరి దిద్దుబాటు జరగకముందు మరి మనం పరిశీలన చేద్దాం. ఏ విధంగా జరిగేది అనేది మనం లేఖనాలు పరిశీలన చేసినట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన మాట, మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ సాధ్యం కానందున అనేకులైరి కానీ. చూడండి మరి ధర్మశాస్త్ర కాలంలో యాజకులు మరణిస్తే యాజకులను నిర్మించే మరి ఏర్పరిచేది మరి సాధ్యం కానీ యాజకులైరి అని లేఖనాల్లో రాయబడ్డది. మరి మనం ఆలోచన చేసినట్లయితే లేవీల క్రమంలోని యాజకులు చావునకు లోనైన వారు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనంలో, మరియు లేవీయ క్రమం చూడగా చావునకు లోనైన వారు 10 వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. మరి దిద్దుబాటు జరిగిన తర్వాత ఏమైంది? చూడండి, మరి ధర్మశాస్త్ర కాలంలో మరి యాజకులు మరణించేవారు అన్నప్పుడు మళ్ళీ ఏర్పరిచేవారు, కానీ ఎల్లప్పుడూ సాధ్యం కానీ ధర్మశాస్త్రంలో ఏర్పరచబడ్డారు. మరి దిద్దుబాటు కాలం తర్వాత మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. అంటే కొత్త నిబంధన కాలంకి వచ్చేవరకులే మార్పు లేని యాజకుడు. చూడండి, మరి ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు. ఎవరండి? యేసుక్రీస్తు అండి. మరి ఈయన నిరంతరము ఉన్నవాడు, మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు అని మరి లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. నిరంతరము జీవించుచున్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్ద వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకును నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మరి ఈయన ఎవరట? నీవు నిరంతరము మెల్కీషెదకు క్రమం చొప్పున యాజకుడవై ఉన్నావు. మెల్కీషెదకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడై ఉన్నావు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనంలో రాయబడ్డది, ఏలయనగా నీవు నిరంతరము మెల్కీషెదకు క్రమం చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యం చెప్పబడెను. ఎవరిని విషయం? యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పబడెను అని లేఖనం చెప్తుంది. జీవించుచున్నాడను సాక్ష్యము పొందినవాడు, జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడని లేఖనం చెప్తుంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనంలో, మరియు లేవీయ క్రమము చూడగా చావునకు లోనైన వారు దశమాంశములు పుచ్చుకొనుచున్నారు. అయితే
ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. ధర్మశాస్త్రం గురించి పిల్లరా, మరి యేసుక్రీస్తు మరి నిరంతరము ఉన్నవాడని లేఖనాలు చెప్తున్నాయి. ఇంకంతేకాదు మరి పిల్లరా, మరి ప్రమాణము లేకుండా యాజకులగుదురు. ధర్మశాస్త్రం దిద్దుబాటు జరగకముందు ప్రమాణము లేకుండా యాజకులగుదురు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. దిద్దుబాటు జరగకముందు ప్రమాణము లేకుండా యాజకులుగా అయ్యే పరిస్థితి. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20 నుంచి 22 వచనాల్లో రాయబడ్డది. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకపాయెను. మరి వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభు ప్రమాణం చేసెను. ఆయన పశ్చాత్తాపడనియు ఈయన చెప్పవలసిన ప్రమాణపూర్వకమైన యాజకుడు ఆయను. యేసుక్రీస్తుని గురించి చూడండి పిల్ల. మరి మనం ఆలోచన చేసినట్లయితే దిద్దుబాటు జరిగిన తర్వాత ఏమైంది? నిరంతరము మరి యాజకుడై ఉన్నాడు, పశ్చాత్తాపడట. మరి వారైతే ప్రమాణం లేకుండా యాజకులు అవుదురు ధర్మశాస్త్ర కాలంలో. మరి ఈయనైతే నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావు. ప్రభువు ప్రమాణం చేసెను. ఆయన పశ్చాత్తాపడనియు అనియు చెప్పవలసిన ప్రమాణపూర్వకమైన యాజకుడు. చూడండి పిల్లలు, ధర్మశాస్త్ర కాలంలో ఏ విధంగా జరిగేది? మరి కొత్త నిబంధన కాలంలో ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మనకున్నాడు అని లేఖనాలు రాయబడ్డాయి. మరి ఇంకా దిద్దుబాటు జరగకముందు ప్రధాన యాజకులైన మొదట తమ పాపముల కొరకు, మరి తర్వాత ప్రజల పాపముల కోసం దినదినము బలులు అర్పించేవారు. ధర్మశాస్త్ర కాలంలో మరి దిద్దుబాటు జరగకముందు జరిగిన పరిస్థితిని బట్టి మనం ఆలోచన చేద్దాం. మరి ఏ విధంగా ప్రధాన యాజకులు తన సొంత పాపముల కోసము, తమ ప్రజల పాపముల కోసము దినదినము బలులు అర్పించేవారు. మరి దిద్దుబాటు జరగకముందు హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 27-28 వచనంలో రాయబడిన మాట, ధర్మశాస్త్రము బలహీనత మనుషులను యాజకులనుగా నియమించెను. మరి ఇలా మనం ఆలోచన చేసినట్లయితే మరి దీని నుంచి ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము గురించి, కొత్త నిబంధన గురించి రాయబడ్డది. అదే మరి ధర్మశాస్త్రము ఎట్లంటే, ధర్మశాస్త్ర కాలంలో ఈయన ప్రధాన యాజకుని వలె తమ సొంత పాపముల కొరకును ప్రజల పాపముల కొరకు బలులు అర్పించేవారు. మరి కొత్త నిబంధన కాలం దిద్దుబాటు జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది మనము లేఖనాలు చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చూడండి, మన వలె ఉండినను శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. మరి చూడండి, ధర్మశాస్త్రం దిద్దుబాటు అయిన తర్వాత జరిగిన పరిస్థితిని మనం ఆలోచన చేస్తున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 27-28 వచనాల్లో రాయబడిన మాట, మరి ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక ఈయన మన ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత తమ ప్రజల పాపముల కొరకు దినదినములు బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పనిని ముగించెను. చూడండి, ఒక్కసారే ఈ పనిని ముగించెను. మాటికి బలులు అర్పించేవాడు కాదు. ఒక్కసారి తను తాను అప్పగించుకొని ఈ పని ముగించాడు. మరి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. మరి ధర్మశాస్త్ర కాలంలో దిద్దుబాటు కాలము రాకముందు ఏ విధంగా ఉండేది? దిద్దుబాటు అయిన తర్వాత ఏం జరిగింది? మరి ఈ లేఖనాలను బట్టి మరి ప్రస్తుత కాలంలో మరి క్రైస్తవుడే యాజకుడు. ధర్మశాస్త్ర కాలంలో ఏమైంది? ధర్మశాస్త్ర కాలంలో మనుషుల బలహీనతల కొరకు నియమింపబడ్డారు యాజకులు. మరి మాటికి మరి మరణిస్తే తిరిగి మరి యాజకులను చేసేవారు. కొత్త ధర్మశాస్త్రం దిద్దుబాటు అయిన తర్వాత మరి మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు యేసుక్రీస్తు. చూడండి, బలహీనత లేని వాడుగా ఉన్నాడు. బలహీనతల వంటి వాడైనా గాను ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు అని లేఖనాలు చెప్తున్నాయి. మరి ఈ లేఖనాలను బట్టి ప్రస్తుతం మరి ఇది మనకు ఏం అర్థమవుతుంది? ఇప్పుడు మనం ప్రస్తుతం క్రైస్తవులమైన మనం ఎవరమంటే లేఖనం ఏం చెప్తుంది? ప్రస్తుత కాలంలో క్రైస్తవుడే యాజకుడు. ప్రస్తుత కాలంలో క్రైస్తవుడే యాజకుడు. ఎలా యాజకుడు?
ఆయన మనల్ని తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగా చేశాను. ఎప్పుడు చేశాడు? చూడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి సువార్తను విని, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు మరి దేవునికి ఒక రాజ్యం, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారము, దేవుని రాజ్యంలో చేర్చబడిన వారము. అందుకోసమే ప్రకటన గ్రంథంలో రాయబడ్డది 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట, మనల్ని ప్రేమించుచున్న తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేసెను. చూడండి పిల్లలు, ఒక రాజ్యముగాను యాజకులుగా చేసెను. చూడండి, అంతేకాదు మరి చూడండి పిల్లలు, మరి మా దేవునికి నీ వారికి ఒక రాజ్యముగాను యాజకునిగా చేసితివని లేఖనాల్లో రాయబడ్డది, ప్రకటన గ్రంథంలో రాయబడ్డది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే అపొస్తలుడైన పౌలు గారు నేను సువార్త విషయంలో యాజక ధర్మం జరిగించుచున్నానని రాయబడ్డది. అపొస్తలుడైన పౌలు గారు నేను సువార్త విషయంలో యాజక ధర్మం జరిగించుచున్నాడు అంటున్నాడు. ఏ విధంగా జరిగించాడు అనేది మనము లేఖనాలు చూసుకున్నట్లయితే పిల్లరా, మరి రోమీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్టు నేను సువార్త విషయంలో యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. యేసుక్రీస్తు పరిచారకుడనైతిని, యాజకుడనైతిని. చూడండి పిల్లరా, మరి యాజక ధర్మం జరిగించాడని అపొస్తలుడైన పౌలు గారి గురించి లేఖనాలు చూసుకుందాం పిల్లరా. మరి ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మనము ఏర్పరచబడ్డాము. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-5 వచనాల్లో రాయబడ్డది, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయయు, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమునైన సజీవమైన మూలరాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు. చూడండి పిల్లలు, సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు. చూడండి పిల్లరా, మరి క్రైస్తవులైన వారు కూడా నేటి కాలంలో యాజకులు అని చెప్పబడుతున్నది. అపొస్తలుడైన పౌలు గారి గురించి యాజక ధర్మం జరిగించుస్తున్నారు సువార్త విషయంలో. మరి చూడండి పిల్లరా, మరి క్రైస్తవులు ఎవరండి? రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమని లేఖనం చెప్తుంది. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనము, క్రీస్తును ధరించుకున్న మనము రాజులైన యాజక సమూహము అని చెప్తున్నాం పిల్లరా. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడిన మాట, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయంలో ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు అని లేఖనాలు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి అని లేఖనాల్లో రాయబడ్డది. పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి ఇంతవరకు మనం తెలుసుకున్న సంగతులను బట్టి యాజక క్రమంలో దిద్దుబాటు జరిగిపోయినది కనుక దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రము అమల్లో లేదు. చూడండి పిల్లరా, అమల్లో లేదు. ఇప్పుడు క్రైస్తవులైన మనము ధర్మశాస్త్రము అనుసరించవలసిన అవసరము లేదు అని మనకు అర్థమవుతుంది పిల్లరా. మరి ధర్మశాస్త్రం ఇప్పుడు మనము అనుసరించవలసిన అవసరము లేదు. మేము ఇంకనూ ధర్మశాస్త్రం వలన నీతిమంతులం అవుతామని అనుకుంటున్నారా? ఇంకా ఇన్ని చెప్తున్నా కూడా మరి ఇంకా ధర్మశాస్త్రం వల్ల మేము నీతిమంతులం అవుతామని అనుకుంటున్నారా? మరి పౌలు గారు చాలా చక్కగా మరి హెచ్చరిక చెప్పాడు. ఇంకా ఇంత చెప్తున్నా కూడా మీకు నెత్తికి రావట్లేదా అని చెప్తూ ఏమని చెప్తున్నాడు చూడండి పిల్లరా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో రాయబడ్డమాట, మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చిబాడు వాడెవరో
వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. చూడండి పిల్లరా, మరి మొదటి శతాబ్దంలో మరి ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కావాలి అంటున్నారా? వారితో చెప్తున్నాడు. వారితో ఆ సందర్భం చెప్తూ ఇప్పుడు కూడా మేము క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఇంక మేము ధర్మశాస్త్రం అనుసరించాలండి. 2 ధర్మశాస్త్రాలు ఇచ్చారని చెప్తున్నారు. ఒక ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డది, ఇంకొక ధర్మశాస్త్రం అమల్లో ఉన్నదని చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి పిల్లరా. మరి చూడండి పిల్లరా, ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణలో యాజక ధర్మము దిద్దుబాటు జరిగిపోయింది. అందుకోసమే ధర్మశాస్త్రం అనుసరించవలసిన అవసరం లేదు. ఇంకా ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు అవ్వాలనుకుంటున్నావా అని చాలా హెచ్చరిక చెప్తున్నావు. మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చిబారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఖలాస్ అయిపోయింది అంటున్నాడు. ఇంకా మరి కృపలో నుండి తొలగిపోయి ఉన్నారని లేఖనం చాలా హెచ్చరిస్తున్నది పిల్లరా. ఈ హెచ్చరికను బట్టి మనము ఆలోచన చేయాలి. ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణలో యాజకత్వంలో దిద్దుబాటు జరిగిపోయింది. ఇంకా మనము క్రైస్తవులైన మనము మరి ధర్మశాస్త్రం అనుసరించాల్సిన అవసరం లేదని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే ఈ లేఖనాలను బట్టి మనకు అర్థమైంది ఏంది? మరి ధర్మశాస్త్రము కాలంలో మరి దిద్దుబాటు జరగకముందు ఏం జరిగింది? యాజకులు ఆహారోను క్రమంలో వారు యాజకత్వం చేసేవారు. ప్రజల పాపముల కొరకు, తమ పాపముల కొరకు దినదినము బలులు అర్పించేవారు. మరి యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు వచ్చినప్పుడు మరి తన్ను తానే ఒక్కసారే ఆ పని ముగించాడు. మరి అందరి రక్షణ కొరకు నిత్యము అందరిని రక్షించే యాజకుడుగా ఉన్నాడని మరి దిద్దుబాటు అయిన కాలం గురించి మనం కూడా లేఖనాలు చూసుకున్న పిల్లరా. మనం ఆలోచన చేయాలి. పిల్లలు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన మనము, క్రీస్తును ధరించుకున్న మనము మరి శరీర విషయాల గురించి, ఇంకా శరీర కోరికలు నెరవేర్చుకున్నటకు శరీర విషయమైన ఆలోచన చేయకూడని లేఖనం చెప్తున్నది. మరి ఏం చెప్తున్నాం పిల్లరా? అందుకోసమే ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణ అనేది ఆత్మ సంబంధమైన సంగతులతో ఇలా విభజన చేసుకుంటూ నేర్చుకుంటే చాలా అద్భుతం పిల్లరా. వాక్యాన్ని మన బ్రతుకులో అర్థం చేసుకొని మనము ఏది అనుసరించాలి, ఏది అనుసరించకూడదు, యాజక ధర్మము దిద్దుబాటు జరిగిపోయింది. ఇంకా ఇప్పుడు ధర్మశాస్త్రం అనుసరించవలసిన అవసరము క్రైస్తవులకు లేదు అని లేఖనం చెప్తుంది. ఇంకా మేము ధర్మశాస్త్రం వల్ల అయితే నీతిమంతులం అవుతారంటే మరి జాగ్రత్త అని లేఖనం చెప్తుంది. మరి చూడండి పిల్లరా, మరి ఇంకా బైబిల్నే చూపెడుతున్నారు. ధర్మశాస్త్ర సంగతులు చెప్తూ వారు పాతాళానికి జారిపోతున్నారు, అనేకులను పాతాలకు జరిపిస్తున్న మరి సాతాను మరి ఏం చెప్తున్నారు? వారి నీతి పరిచారకుల వేషం ధరింపజేసుకొని బైబిల్నే చూపెడుతున్నారు. క్రైస్తవులం అంటున్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు జరిగించాలని చెప్తున్న వారు ఉన్నారు. అందుకోసమే చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. అందుకోసమే ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతులు కారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే నీతిమంతులు అవుతారని లేఖనం చెప్తుంది. అందుకోసమే లేఖనాలను క్షుణ్ణంగా చదవాలి, అర్థం చేసుకొని మన బ్రతుకులో మనం ఏ విధంగా ఉన్నాము, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులం అవుతున్నాము. ఇప్పుడు దేవుని ప్రజలైన సొత్తైన ప్రజలం మనము. క్రైస్తవులు ఇప్పుడు ఎవరు? యాజకులండి. యాజక ధర్మం ఏది యాజక ధర్మం? సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటించవలసిన భారం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆ సువార్తను ప్రకటిస్తూ రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. అందుకోసమే పిల్లరా మనం ఆలోచన చేయాలి. లేఖనాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు నేర్చుకుంటున్నాం పిల్లరా. అందుకోసమే ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణలో 18వ క్లాసు నేర్చుకున్నాం పిల్లరా. మరి ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ మరి ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే అంశంలో దిద్దుబాటు జరగకముందు, దిద్దుబాటు జరిగిన తర్వాత గురించి పరిస్థితులను బట్టి ఎన్నో విధాలుగా వాక్యాలు చూసుకున్నాం నాయన. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితం కట్టుకొని మరి క్రైస్తవుడే ఇప్పుడు యాజకుడని నేర్చుకున్నాము. యాజక ధర్మం జరిగించవలసిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉన్నదని మీ లేఖనాల ద్వారా హెచ్చరించిన విధానం స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాట ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి పిల్లరా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీని మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.